మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు చాలా చిన్న చిన్న వాటికే గొడవ పడి డివోర్స్ వరకు వెళ్తున్నారు. వీటికి మనము ఇంట్లో ఎంతవరకు ఈ పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా ఈ గొడవలు తగ్గించుకోవడానికి కానివ్వండి? తప్పకుండా ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ గొడవలు అసలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే మనం ఫస్ట్ దీన్ని క్లీన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే గొడవలు కేవలం భార్యాభర్తలకే కదా అందరికీ వస్తాయి. ఫస్ట్ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలకు వచ్చినప్పుడు మాత్రం అక్కడ విడిపోయే ఆప్షన్ ఉంది కాబట్టి విడిపోతున్నాయి. ఇప్పుడు తల్లికి కొడుకు కూడా వస్తుందమ్మా ఒక్కోసారి గొడవ, విడిపోతారా? తండ్రికి కొడుకు కూడా వస్తుంది, లేకపోతే తాతయ్యకి మనవడికి కూడా వస్తుంది, ఒక్కోసారి విడిపోతున్నారా? ఏదో కొన్ని రోజులు కొంచెం అటు ఇటుగా ఉంటారు, 1 గంట 2 గంటలు కొంతసేపు మళ్ళీ మాట్లాడుకుంటారు. అంటే ఏమిటి, మన మైండ్స్లో గొడవలు వస్తున్నాయి అంటే ఇది మనం విడిపోవడం మంచిదేమో అని దూరం అయిపోవడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఒకటి. రెండవది ఏమిటి అంటే మనకు ఒక వ్యక్తికి గొడవ వస్తుంది అంటే కారణం ఏమిటి, మూలసూత్రం తెలియనంతసేపు కూడా మనకు గొడవ వస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఒకటి, గొడవకి ముందు కారణం ఏంటి, కోపం వస్తుంది మనిషికి. కోపం ఎందుకు వస్తుంది అంటే నీకు నచ్చినటువంటి పని అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల, నీకు నచ్చినటువంటిది నీకు జరగకపోవడం వల్ల. సింపుల్ థింగ్. ఇక్కడ ఇంకోటి ఏమీ ఉండదు. ఇక్కడ గొడవకి నీకు నచ్చలేదు, అవతల వాళ్ళు చేశారు, నువ్వు ఎందుకు అలా చేసావు, కోపం వచ్చింది. అడిగే విధానంలో అడిగితే వేరే విషయం, అడిగే విధానంలో అడగకుండా డిఫరెంట్ వేలో అడుగుతున్నావు. అవతల వ్యక్తిని కోపాన్ని తెప్పిస్తున్నావు, నీకు వచ్చిన కోపాన్ని అవతల వ్యక్తికి కూడా తెప్పిస్తున్నావు. వాళ్ళు అడుగుతావా, స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, నీకు నచ్చిన పని అవతల వాళ్ళు చేయాలని రూల్ లేదు, నీకే నచ్చినట్టుగా అన్నీ జరగాలని రూల్ లేదు ఈ విశ్వంలో. ఈ సూత్రం మీకు ఎప్పుడైతే మైండ్లో స్టిక్ అవుతుందో, అర్థమవుతుందో, అప్పుడు మీరు గొడవ రాదు, కోపం రాదు. ఇది కేవలం భార్యాభర్తల విషయం అని కాదు. ఇప్పుడు ఒక బాస్కి ఎంప్లాయీ గొడవ వస్తుంది, ఇన్ని తెలివితేటలు ఇలాగే షార్ప్గా ఉండాలని బాస్ అనుకుంటే అక్కడ సాధ్యపడదు. వాడికి ఎంత కెపాసిటీ ఉందో అంత దాంట్లోనే అవుతుంది. ఒక టీచర్కి కూడా కోపం వస్తుంది చూడండి ఒకసారి స్టూడెంట్స్ మీద, అరే వీడు బాగానే చదువుతున్నాడు, నువ్వెందుకు అర్థం కావట్లేదు అంటే వాడికి అంతే అర్థమవుతుంది, నువ్వు దానికి ఏం చేయగలవు. కాకపోతే కొంచెం టీచర్ బాధ్యత కాబట్టి టీచర్ చెప్తూ ఉంటుంది, లేదు నువ్వు నేర్చుకోవాల్సింది అది ఇది అంటే కొంచెం దాన్ని తీసుకొని నేర్చుకుంటాడు. అలాగే భార్యాభర్తలు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ జెండర్. అది తత్వం వేరు, ఈ తత్వం వేరు. ఫస్ట్ వీళ్ళిద్దరికీ గొడవ రాకుండా ఉండాలి అంటే స్త్రీ తత్వం అంటే ఏంటో పురుషుడికి అర్థం అవ్వాలి. ఎమోషన్గా ఉంటారు, సెక్యూరిటీని కోరుకుంటారు. స్త్రీ అంటేనే పోషణ రక్షణ శక్తి, ఎప్పుడు తను రక్షించుకోవాలని పోషించుకోవాలనే శక్తి. ఇది అన్ని ప్రాణుల్లో ఉంటుంది. కోడి దగ్గర నుంచి ప్రతి పక్షి దగ్గర నుంచి అన్నిట్లో ఉంటుంది. చూడండి, చిన్న కోడి కూడా మామూలుగా ఉన్నప్పుడు ఇలాంటి పారిపోతుంది, నేను పిల్లలతో ఉంటే మనం ఇలా అన్నామంటే అది ఎదురు తిరుగుతుంది. అంటే ఆ ఎమోషన్స్, ఫుల్లీ ఆఫ్ ఎమోషన్ ఈజ్ స్త్రీ. ఒక బాధ్యత, ఈ ఎమోషన్స్ కాదు, నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతగా వెళ్ళిపోతాను అనేటువంటిది పురుషుడు. రెస్పాన్సిబిలిటీస్ ఇస్ పురుషుడు, ఎమోషన్స్ ఇస్ స్త్రీ. ఈ ఎమోషన్స్ ఈ అబ్బాయి అర్థం చేసుకున్నప్పుడు అర్థమైపోతుంది, ఈ రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకున్నప్పుడు అమ్మాయికి అబ్బాయి ఏంటో అర్థమవుతాడు. ఇది ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తారా, కూర్చోబెట్టి అంత సమయం ఉందా? కాదు, వీళ్ళు పాటించాలి తల్లిదండ్రులు. ఎప్పుడైతే తల్లి తండ్రి వాళ్ళిద్దరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటిది వీళ్ళకి అర్థమైతే, ఇది ఒక పాఠం చిన్నప్పటి నుంచి. తల్లిదండ్రులు కొట్టుకు చచ్చిపోతున్నారు అనుకోండి, వీళ్ళకి ఏమవుతుంది, ఒక ఏజ్ వచ్చేసరికి ఇవాళ రేపు మీరు ఇంకా కొట్టుకుంటున్నారు అంటున్నారు. ఒక ఏజ్ వచ్చాక మేము చేసుకోమంటున్నారు పెళ్ళిళ్ళు. మా అమ్మ నాన్న కొట్టుకు చచ్చిపోతున్నారండి రోజు, నాకెందుకు ఇది, నా చుట్టుపక్కల అందరూ విడిపోతున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, నాకు అవసరమా అంటున్నారు. ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనే, స్త్రీ అనే సబ్జెక్ట్ పురుషుడికి అర్థం అవ్వలేదు, పురుషుడు అనేటువంటి ఇది అర్థం కాలేదు. అరే సర్కస్లో పులిని ఆడిస్తాడు, పులి కంటే డేంజరా మనిషి? అంతే కదా. అది ఎందుకు ఆడుతుంది పులి అంటే భయం పెడతాడు, ఎట్ ది సేమ్ టైం దానికి ఫుడ్ ఈయన ఇస్తాడు.
దాన్ని ఎవరైతే ట్రైనప్ చేస్తాడో ఆయనే ఫుడ్ ఇస్తాడమ్మా, తెలుసా? పులికి ఇంకోటి ఎవరు, ఎందుకంటే ఆ పులికి తెలుసు ఫుడ్ అతని వల్లే రావాలని, అందుకని మాట వింటుంది. అంటే ఏమిటి, నువ్వు ఎలా ఉండాలి, నీ మాట అవతల వ్యక్తి వినాలి అంటే ఫస్ట్ నీ నుంచే అవతల వాళ్ళకన్నీ అందగలగాలి, నువ్వు వాళ్ళకి ప్రేమ కూడా చూపించగలగాలి, నువ్వు ఇవ్వగలగాలి, అప్పుడు నీ మాట వింటారు. నేనేమీ ఇవ్వను కానీ నువ్వు నా మాట వినాలి అనేది సమాజం మారింది వాళ్ళ రేపు. నేనేమీ చేయను కానీ నువ్వు నా మాట వినాలి, ఎందుకు వింటారు? పిల్లలే వినరు, పిల్లలు పెద్ద అవుతారు కదా. నేను నీకు ఏ ఆస్తి ఇవ్వను కానీ నువ్వు నాకు ఇచ్చేసి పెట్టాలి అంటే తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కూడా ఎదురు తిరుగుతారు, ఎందుకు ఇవ్వవు అనేవాళ్ళు ఉన్నారు. అంటే అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు, ఆస్తులు వద్దు పాస్తులు వద్దు అమ్మ నాన్నే కావాలనే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక సిస్టమ్ ముందు కూర్చున్నాము, ఆ సిస్టమ్కి అది ఎట్లా ఆపరేట్ చేయాలో ఏంటో తెలియకుండా మనం ఆ సిస్టమ్ని ఆపరేట్ చేయలేము. ఒక డ్రైవింగ్ నేర్చుకోకుండా డ్రైవ్ చేయలేము. అలాగే ఒక మనిషి గురించి, ఒక స్త్రీ గురించి, పురుషుడు గురించి, వాళ్ళ తత్వం ఏంటి, వాళ్ళు ఎలా ఎమోషన్గా అవుతారు, వాళ్ళకి కావాల్సింది ఏమిటి, అందరూ ఒకలాగా ఉండరమ్మా, ఆల్ డిఫరెంట్. వాళ్ళకి ఏం కావాలని తెలుసుకోగలగాలి ఫస్ట్ మనం. ఇంకోటి ఏంటంటే ఒక స్త్రీ పురుషుల్లో మ్యాన్లీ నేచర్ని చూస్తుంది, అది ఉండాలని కోరుకుంటుంది. అది ఏమాత్రం తగ్గుతుందా ఇది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే ఒక పురుషుడు కూడా స్త్రీ ఆపితే ఇదవలేడు, ఎందుకంటే పురుషుడికి ఫ్రీడమ్ కావాలి. ఓకే, ఫ్రీడమ్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అదొక భారంగా ఫీల్ అవుతుంటాడు పురుషుడు. ఈ సూత్రం తెలియనంతసేపు వీళ్ళు కనెక్ట్ అవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎవరి మాట అయినా, మీ మాట ఎవరైనా వినాలన్నా, అవతల మాట మీకు అర్థం అవ్వాలన్నా ఫస్ట్ వాళ్ళేంటో మీకు అర్థం అవ్వాలి. ఈ సమాజం ఎందుకు గొడవలు పెట్టుకుంటుందంటే కేవలం భార్యాభర్తలను కాదు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పెట్టుకుంటున్నారంటే ఈ వ్యక్తికి ఆ సబ్జెక్ట్ ఏంటో తెలియదు. కంప్యూటర్ ఆపరేట్ చేయని వ్యక్తి ముందు కూర్చోబెడితే ఇలా అది ఇది నొక్కి ఇదేదో డబ్బా ఇది పనికిరాదు అంటాడు. అదే కంప్యూటర్ వచ్చిన వ్యక్తి శుభ్రంగా దాన్ని ఆన్ చేసి దాంతో కొన్ని లక్షలు సంపాదిస్తాడు, అంతే కదా. అంటే ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఎలాంటిదో మనిషి అర్థం అవ్వడం కూడా అలాంటిదే. ఈ అర్థమయ్యేటువంటి ప్రాసెస్ పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎమోషన్స్ అర్థమయ్యేవి. నానమ్మ ఏంటి, తాతయ్య ఏంటి, బాబాయ్ ఏంటి, తమ్ముడు ఏంటి, అన్న ఏంటి, అన్నీ అర్థమయ్యేవి. అందరి దగ్గర నుంచి అన్ని ఎమోషన్స్ని వీళ్ళు క్యారీ చేసుకుంటూ ఒక మాట తండ్రి అనేవాడు, తల్లి అనేది సున్నితంగా పెరిగేవారు కాదు. ఇక్కడ ఏమవుతుందంటే సున్నితంగా పెరుగుతున్నారు. ఒక్క మాట అన్నాను వీళ్ళేది మా అమ్మాయిని అబ్బాయిని, పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఏం చేస్తాడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట అంటుంది పుసుకుమని, అరే నన్ను అంటుందా, నన్ను క్వశ్చన్ చేస్తుందా, మా అమ్మ నాన్నే క్వశ్చన్ చేయలేదు. అలవాట్లేదు వీడికి క్వశ్చన్ చేయించుకోవడం, లేదా అమ్మాయికి అలవాట్లేదు. క్వశ్చన్ చేసేసరికి అదేదో పెద్ద భారంగా ఫీల్ అయిపోతున్నారు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారంటే నా ఫ్రీడమ్ని ఎక్కడో ఆపేస్తున్నారు. ఈ చిన్న విషయంలో ఫ్రీడమ్ ఇక్కడ ఆపేస్తున్నారు అంటే ఇంకా రేపొద్దున ఇంకెన్ని ఆపేస్తారు, ఇంకా నేను కట్టుబడి ఉండాల్సిందేనేమో అని పెద్ద రాజమౌళి సినిమా వేసేసుకుంటారు వీళ్ళు. అంత పెద్ద సినిమా వేసేసుకుంటారు కానీ అక్కడ జరిగేది అంత ఏమి ఉండదు. ఇది ఇక్కడ జరుగుతుంది ప్రాబ్లం అనేటువంటిది. మరి దీనికి పరిష్కారం అంటే ఎలా అంటారు? పరిష్కారం ఇదేదో ఒక్క ముక్కలోనో ఒక్క విషయంలోనూ జరిగేది కాదు. ఓకే, ఇది నేచర్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము, ప్రతి మనిషిని అలాగే అర్థం చేసుకోవాలి. ఎలా అంటే మొత్తం మనుషులు ఎలా అయితే పంచభూతాలు ఎలా ఉంటాయో మనుషుల తత్వాలు కూడా పంచతత్వాలుగానే ఉంటుంది. జలతత్వం మనుషులు ఉంటారు, అగ్నితత్వం, వాయుతత్వం, భూతత్వం, ఆకాశతత్వం మనుషులు ఉంటారు. ఆకాశతత్వం మనుషులు అంటే ఏమిటంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు, స్పేస్లో అన్నీ ఉంటాయి అలా. జలతత్వం ఎందులో అయినా ఇమడగలుగుతారు. భూతత్వం ఓపిక ఎక్కువగా ఉంటారు. అగ్నితత్వం ప్రతిదానికి ఫైరీ అవుతూ ఉంటారు. మీరు ఫస్ట్ ఒక నేచర్ ఉంది, ఆ నేచర్లో వాటర్ ఉంది, వాటర్ని పట్టుకున్న భలే ఉంది అని అనుకోని ఒక రాయిని చూసి ఇది రాయిలాగా ఎందుకు లేదు అని మీరు ఫీల్ అవుతాయి, అది ఏమైనా మారుతుందమ్మా? ఒక రాయిని చూసి జలంలో లేదని మీరు ఫీల్ అవుతే అది రాయి మారుతుందా? అది అలాగే ఉండాలి, అలాగే యాక్సెప్ట్ చేయాలనేది మనం పిల్లలకి నేర్పించగలగాలి ఫస్ట్. ఇదేదో పెళ్ళైన తర్వాత సడన్గా వాళ్ళ మైండ్ సెట్ మారమంటే మారదు. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు చెప్పాల్సింది ఏమిటంటే నేచర్ ఎలా ఉందో మనుషులు అలా ఉంటారు, ఎవరిని వారి యొక్క నేచర్ బట్టి వాళ్ళు పుడతారు. మా జ్యోతిష్ శాస్త్రంలో అయితే ప్లానటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళు అలా ఉంటారని చెప్తారు. మీరు చక్రం ఒకటి ఇచ్చి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు కోపంగా ఉండే వాళ్ళ, తెలివైన వాళ్ళ, ఫుడీయా లేకపోతే ఎమోషనా, సీక్రసీయా, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. గొడవ పెట్టుకునే మనుషుల, ఇవన్నీ
జాతకం చూసి చెప్తాం ఎలాగా ఆ లగ్నం ఎక్కడుందో ఆ తత్వం వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఒక ఇద్దరు తల్లిదండ్రులకి అంటే తల్లిదండ్రులకి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు 4 విధాలుగా ఎందుకు పుడుతున్నారు? అదే తల్లిదండ్రులకి కదా. ఒకడు స్వార్థంగా ఉంటే ఇంకో వ్యక్తి ఏమో ప్రేమగా ఉంటాడు, ఇంకో వ్యక్తి ఏమో ఇంకో రకంగా ఉంటాడు. మరి పెంపకంలో లోపమా అంటే నలుగురిని ఒకలాగే పెంచారు తల్లిదండ్రులు బికాజ్ ఆఫ్ లగ్న. నేనేమంటానంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం పిల్లలకి అందరూ ఒకలాగా ఉండరు, ఉన్నదాన్ని నువ్వు ఎంజాయ్ చేయి, అంతా హ్యాపీగా ఉండాలని నువ్వు అనుకోకు. ఇప్పుడు ఎందుకమ్మా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, మంచి సినిమాతో ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో హీరో పొద్దున్నే నిద్రలేచి చక్కగా అతని చేసుకోవాల్సిన పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అంతా క్లియర్ చేసుకొని టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు, జాబ్ చేశాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, మళ్ళీ ఇంట్లో 4 కబుర్లు చెప్పాడు, మళ్ళీ నిద్రపోయాడు, మళ్ళీ పొద్దున్న ఇదే చూపించాడు ఒక 3 గంటలు సేపు. మీరు ఆ సినిమా చూస్తారా? చూడం. ఏమిటండి దిక్కుమాల డైరెక్టర్ ఎవడండి వీడు? ఒక ఫైట్ లేదు, ఒక పాట లేదు, ఒక చేజింగ్ లేదు, ఏమిటిది నా లైఫ్ అసలు ఈ సినిమా అయినా వీడికి అసలు బుద్ధి ఉందా అంటాం, అంతే కదా. మరి అలాంటప్పుడు నువ్వు సినిమాలో చూసే 3 గంటల్లోనే నీకు లేకపోతే బోర్ కొట్టేస్తుంది, నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, మరి నీ లైఫ్లో ఒక గొడవ జరిగితే ఎందుకు నువ్వు ఇదైపోతావు? అక్కడ మాత్రం హీరోకి అవమానం జరిగితే వాడు మాత్రం ఎదగాలి పట్టుదలతో, నువ్వు మాత్రం ఎదగవు. అవమానం జరిగితే నువ్వు ఏడుస్తావు, అంతే కదా. అదే నేననేది ఏంటంటే లైఫ్ అంటే ఇవన్నీ కలిసే ఉంటాయి అనేది పిల్లలకు నేర్పించాలి. ఒక ఏడుపు ఉంటుంది, ఒక నవ్వు ఉంటుంది, ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒక శత్రువు ఉంటాడు, ఇవన్నీ కలిపే లైఫ్ ఉంటుంది నాన్న. ఇలా ఉండదు, నువ్వు అన్నిటినీ చూసి ఎంజాయ్ చేయి, నువ్వు దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకో. నిజమైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఇంత రేట్ అని చెప్పాడు ఒక ప్రోడక్ట్, ఉదాహరణకి ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది ఒక షాప్లో, ఎలక్ట్రానిక్ డివైస్ ఏదో ఉందనుకోండి, 2000 సార్ అని చెప్పాడు అనుకోండి. ఆ కస్టమర్ కనుక అలా తీసుకెళ్ళిపోతే నిజమైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వడు. ఆ కస్టమరు ఎందుకయ్యా 1000 రూపాయలు అంటే, లేదు సార్ అసలు ఇది చాలా రేట్ ఎక్కువ, మేము ఏదో కస్టమర్ని ఆకర్షించడానికి ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని చెప్పి అమ్మినవాడు సాటిస్ఫై అవుతాడు. నిజమైన బిజినెస్ మ్యాన్ అప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అని ఫీల్ అవుతాడు. ఓకే. అట్లా ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాల్సింది ఏమిటంటే నువ్వు ప్రతి దాన్ని ఆస్వాదించు, ఎంజాయ్ చేయి. అన్నీ ఒకలాగా ఉండవు, అన్నీ నీకు ఫర్గానే ఉండదు, అన్నీ ఇలాగే ఉంటాయి, నువ్వు ఇలాగే యాక్సెప్ట్ చేయాలి, ఇలాగే నువ్వు ముందుకు వెళ్ళాలి అనేది మనం ఎప్పుడైతే నేర్పిస్తామో, అది కేవలం భార్యాభర్తలను కాదు, ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఈ సమస్య వస్తుంది కొలిక్తో, లేదా ఒక వివాహం ఇప్పుడు అనుకున్నట్టుగా వివాహంకి చేసుకున్నా, లేకపోతే ఇంకేదైనా ఒక బిజినెస్ చేసినా, రోడ్డు మీద వెళ్తుంటే ఉంటుందమ్మా అనేక సమస్యలు. వాడు ఇలా అంటాడు పక్క నుంచి, మనకు వెంటనే కోపం చేసి వాడు ఇలా అన్నాడు ఏంటి, జస్ట్ చెయ్యి ఇలా అన్నాడు అనుకుంటే సింపుల్, ఇలా అన్నాడు మనం ఇలా నవ్వేమనుకుంటే అయిపోతుంది. ఏంటి చెయ్యి చూపిస్తున్నావు అనుకుంటే అది పెద్ద కూడా వస్తుంది. మీరు గమనించారు ఎప్పుడైనా పక్క నుంచి బైక్ వెళ్తుంటాడు, మనకు కార్లో వెళ్తుంటాడు, వాడు ఇలా అంటాడు, మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది వాడు చేయి తిప్పగానే. అలా ఏంటంటే మనము లైఫ్లో ఇవన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. ఇవి నువ్వు హ్యాండిల్ చేసుకోవడం, నువ్వు అర్థం చేసుకోవడం బట్టి నీ లైఫ్ ఉంటుంది, అవి ఏమీ మారు. ఓకే అనేది మనం ఎప్పుడైతే పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించగలుగుతామో, వాడు అసలు అక్కడికి పులితో పెళ్లి చేసినా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు, ఓకే, మనిషితో కాదు. అది అయితే దీనికి ఇప్పుడు మీరు సమస్యకి మంత్రం అన్నారు, లలితా సహస్రనామాల్లో వివాహానికి ముందు, ఎందుకంటే కర్మ బట్టి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒక లకలక లకలక అనే చంద్రముఖి ఎందుకు వస్తుంది? లేకపోతే నేను ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏదో డైలాగ్ నాకు గుర్తు రావట్లేదు సమయానికి. అలా ఎందుకు, అలాంటి భర్త ఎందుకు వస్తాడు, అలాంటి భార్య ఎందుకు వస్తారంటే ఇదంతా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఏమిటంటే ఇదంతా కర్మ సిద్ధాంతం. నువ్వు పాస్ట్ లైఫ్లో ఏ విషయంలో నువ్వైతే ఎవరినైతే ఇబ్బంది పెట్టావో ఆ కర్మ నీకు ఆ రూపంలో వస్తుంది. వివాహం అవ్వకముందు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఈ నామం చేసుకుంటే ఈ కర్మ తగ్గి కొంచెం ఫేవర్గా ఉండేవాళ్ళు వస్తారు. లేదు వివాహం అయిపోయిందండి, చాలా ఇబ్బంది పడుతున్నాను, శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః ఈ నామం చేసుకుంటే ఖచ్చితంగా వీరిద్దరి మధ్యన మైండ్ సెట్ అర్థమవుతుంది ఒకరికొకరు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.